నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కంసుడు దేవకీ వసుదేవులను బంధనాల నుంచి వారిని విడిపించి బ్రతిమిలాడుతున్నాడు. వాళ్ళ పాదాల మీద పడి రక్షించమని కోరుతున్నాడు. ఏదో తెలియక నేను తప్పు చేశాను, దయ లేకుండా, మనవాళ్ళనేటువంటి స్నేహభావం లేకుండా చాలా కఠినమైనటువంటి పని చేశాను, మీ పిల్లలందరినీ సంహరించాను. కానీ నిజానికి నేను కర్తగా కనిపిస్తున్నాను, కానీ అదంతా నేను చేసింది కాదు, భగవంతుని యొక్క వ్రాత అలా ఉన్నది. ఆ కర్మను అనుసరించి వాళ్ళు నా చేత చంపబడినట్లు కనిపిస్తూ ఉన్నారు. విధిని దాటడం ఎవరి వల్ల మాత్రం సాధ్యపడుతుంది. కాబట్టి మీరిద్దరూ మంచి మనస్సుతో, మీరు సజ్జనులు, మహాత్ములు, దుర్మార్గమైన పని చేసినటువంటి నన్ను మీరు రక్షించండి అని కన్నీటి పర్యంతమై ఆ దేవకీ వసుదేవుల యొక్క పాదాల మీద పడి వాళ్ళని బ్రతిమిలాడుతూ ఉన్నాడు. మోచయామాస నిగడాత్ విశ్రబ్ధ కన్యకాగిరా దేవకీం వసుదేవంచ దర్శయన్నాత్మ సౌహృదం. ఎప్పుడైతే యోగమాయ, ఆ పసిపిల్లగా కనిపించినటువంటి యోగమాయ ఆకాశానికి ఎగిరి 8 భుజములతో దివ్యమైనటువంటి ఆయుధములను ధరించి ఆ కంసునికి నిజాన్ని చెప్పిందో, నిన్ను చంపేవాడు వేరొక చోటున్నాడు, నీకు మరణం తప్పదు, సాధువుల్ని సజ్జనుల్ని బాధించద్దు అని ఎప్పుడైతే చెప్పిందో, ఆ మాటలు విన్నటువంటి కంసునికి భయం కలిగింది. దాంతో మోచయా మాస నిగడాత్ దేవకీ వసుదేవులను సంకెళ్ళ నుంచి విడిపించి దేవకీం వసుదేవంచ దర్శయన్ ఆత్మ సౌహృదం, తనలో ఉన్నటువంటి స్నేహభావాన్ని ఇప్పుడు బయట పెట్టాడు. అంటే రాజనీతి, తనకు అపకారం ఎప్పుడైతే కలుగుతుందనుకున్నాడో ఎవరిని లెక్క పెట్టలేదు. ఆత్మీయులని లేదు, చెల్లెలని లేదు, బావగారని లేదు. కానీ తనకు ఎప్పుడైతే తప్పదు, విధి తప్పదు అని తెలుసుకున్నాడో అప్పుడు మళ్ళీ తన యొక్క అభిమానాన్ని చూపిస్తూ ఉన్నాడు. స్థిరమైన చిత్తం ఇతనిలో కనిపించటం లేదు. భ్రాతుః సమనుతప్తస్య క్షాంత్వా రోషంచ దేవకి వ్యసృజత్ వసుదేవశ్చ ప్రహస్యతమువాచ. ఈ విధంగా పశ్చాత్తాపంతో కాళ్ల మీద పడి బ్రతిమిలాడుతున్నటువంటి కంసుడిని చూడంగానే దేవకీదేవి తన కోపాన్ని విడిచిపెట్టింది. చూడండి ఎంత సత్వగుణమో. తన పిల్లల్ని 6 చంపినప్పటికీ ఆ కంసుడు పాదాల మీద పడేసరికి క్షాంత్వా రోషంచ దేవకి, తన కోపాన్ని విడిచిపెట్టి సహనం కలిగినటువంటిదై అతన్ని క్షమించింది. వ్యసృజత్ వసుదేవస్య ప్రహస్య తమువాచ. వసుదేవుడు కూడా నవ్వుతూ ఇలా మాట్లాడుతున్నాడు కంసునితో, ఏం బావా నీవు అని. ఏవమే తన్మహాభాగ యథా వదసి దేహినాం అజ్ఞాన ప్రభవాహంధీ స్వపరేతి భిదాయత. నువ్వు చెప్పింది నిజమేలే, వసుదేవుల వారు అంటున్నారు కంసునితో, నువ్వు చెప్పింది నిజమే. అహంధీ, నేను గొప్పవాణ్ణి, నేనే బుద్ధిమంతుణ్ణి, నేను వేరు, మీరంతా నాకన్నా భిన్నమైనటువంటి వాళ్ళు, నేను సమర్థుణ్ణి, స్వతంత్రుణ్ణి ఇత్యాదిగా కలిగినటువంటి అహంకార భావాలు కలిగినటువంటి వాళ్ళు అంతటా పరమాత్మని చూడగలుగుతారా? కంసుడు విద్యావంతుడే, అన్నీ తెలిసినటువంటి వాడే, ఎన్ని మంచి మాటలు చెప్పాడు, అయినా కూడా అతనిలో ఉన్నటువంటి ఆ అహంకారము, కర్తృత్వ బుద్ధి, కాంక్ష, నేను ఈశ్వరుణ్ణి, నేను అందరి మీద కూడా అధికారం చెలాయించేవాణ్ణి, నేను చెప్పినట్టు అందరూ వినాలి, ఇలాంటి భావాలు విడిచిపెట్టకపోతే భగవద్ అనుగ్రహం ఎక్కడి నుంచి కనిపిస్తుంది, ఎక్కడి నుంచి లభిస్తుంది? కాబట్టి అజ్ఞానం వల్లనే ఇలాంటి భావాలు కలుగుతూ ఉంటాయి. ఎంత సాధించినా, ఎన్ని చదివినా చివరకు ఈ అహంకార బుద్ధిని విడిచిపెట్టకపోతే
వారిలో కంస సంబంధమైనటువంటి ఆ అజ్ఞాన ప్రవృత్తి పోదు. అది పోకపోతే భగవంతుడు మనలో ప్రవేశించడు, అనుగ్రహించడు. అజ్ఞాన ప్రభవాహం ధీహి స్వపరేతిభిదాయత. వీడు నావాడు, వాడు పరాయివాడు. ఇలాంటి భావాలన్నీ అహంకారం ఉన్న బుద్ధి వల్లే కలుగుతాయి, భేదభావాలు. కాబట్టి నువ్వు చెప్పింది నిజమే, దేహం కలిగిన వాళ్ళు ఈ రకమైన భావాలతోనే బాధలు పడుతున్నారు బావా అని కంసునితో వసుదేవుల వారు చెబుతున్నారు. శోకహర్ష భయద్వేష లోభమోహ మదాన్వితా మిథోఘ్రంతం నపశ్యంతి భావైర్భావం పృథగ్దృశ. కాబట్టి దేహధారులైనటువంటి ఈ ప్రాణులలో ఉన్న భావాలు, శోకము అంటే విపరీతమైన దుఃఖం, నాకెవరో హాని తలపెట్టారనే శోకం, అలాగే మంచి కలిగితే విపరీతమైన ఆనందం, దాంతోపాటు భయము, ద్వేషము, లోభమోహ మదమాత్సర్యాలు, ఈ అరిషడ్వర్గాలు ఇత్యాదిగా కలిగినటువంటి మదం, ఇవన్నీ కలిసి ఉండటం చేత నిజాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఎదురుకుండా ఉన్నటువంటి ప్రాణులు తమతో సమానమైన అన్ని పదార్థాలు పరమాత్మ స్వరూపములైనప్పటికీ అవి కంటికి భిన్న భిన్నంగా కనిపిస్తాయి. ఎందువల్ల అంటే నేనేదో ప్రత్యేకము, నేను వేరు అనేటువంటి దేహాభిమానంలో ఉండిపోవటం వల్ల. ఎప్పుడైతే ఆ దేహాభిమానాన్ని విడిచిపెట్టగలుగుతామో అంతా భగవన్మయంగా గోచరిస్తుంది అని వసుదేవుల వారు తెలియజేస్తున్నారు. మిథో ఘ్నంతన్న పశ్యంతి భావైర్భావం పృథగ్దృశ. భేద దృష్టి కలిగినటువంటి వాళ్ళై అన్నిటినీ భిన్నంగా చూస్తూ ఉన్నారు. ఒకరితో ఒకరు కొట్టుకుంటున్నప్పటికీ ఆ లీల భగవత్ ప్రేరితమే అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. శ్రీ శుక ఉవాచ కంస ఏవం ప్రసన్నాభ్యాం విశుద్ధం ప్రతిభాషితః దేవకీ వసుదేవాభ్యామనుజ్ఞాతో అవిశత్ గృహం. ఈ విధంగా వసుదేవుల వారు చెబుతూ, బావా నీ వచనంబు నిక్కము సుమి ప్రాణుల్ గతజ్ఞానులై నీవే నంచును లోభమోహ మదభి నిర్మిత్రతామోద శోకావేశంబుల నొండురున్ పొడుదురు ఏకాకారుడై స్వరూప విష్టుండగు ఈశ్వరున్ తెలియలేరు అన్యోన్య విభ్రాంతులై. చక్కటి పద్యం పోతన వారు అందించారు. ఈ విధంగా వసుదేవుల వారు చెప్పంగానే కంసుడు అమ్మయ్య, దేవకి వసుదేవులు ఇద్దరూ కూడా ప్రసన్నమయ్యారు నా పట్ల అని సంతృప్తి కలిగినటువంటి వాడై అక్కడి నుంచి బయలుదేరి తన నివాస గృహంలో ప్రవేశించాడు. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం కంస ఆహూయ మంత్రిణః తేభ్య ఆచష్ట తత్సర్వం యదుక్తం యోగమాయయ. ఇంటికి వెళ్ళిన తర్వాత కంసుడు ఆ రాత్రి గడిచింది. తెల్లవారిన తరువాత తన అనుచరులందరినీ, మంత్రులందరినీ పిలిపించాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? నా శత్రువు ఎక్కడో పెరుగుతున్నాడు, అతని వల్ల నాకు ఆపద తప్పదు, ఏం చేస్తే నేను బ్రతకగలుగుతానని ఆలోచించాడు. వెంటనే మంత్రుల్ని పిలిపించి వాళ్ళతో చెప్పాడు, ఇదిగో యోగమాయ ఈ రకంగా నాతో చెప్పింది. ఆ శిశువు కాస్త 8 భుజాలు కలిగిన మహాశక్తిగా మారి నన్ను ఈ విధంగా బెదిరించింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు, మీరే సలహా చెప్పండి అని మంత్రులు అడిగాడు. ఆకర్ణ్య భర్తుర్గదితం తమూచుర్దేవ శత్రవః దేవాన్ ప్రతికృతామర్షాః దైతేయా నాతికో విదాః. ఆ వచ్చినటువంటి అనుచరులు, మంత్రులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే నాతికో విదాః, అజ్ఞానులే, జ్ఞానం లేని వాళ్లే, అసురభావాలు కలిగినటువంటి వాళ్లే. వాళ్ళు దేవాన్ ప్రతికృతామర్షాః, దేవతల మీద ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి క్రోధంతో, కోపంతో ఉన్నటువంటి వాళ్ళు. దైతేయాః, రాక్షస భావాలు కలిగినటువంటి వాళ్ళు. భర్తుర్గదితమాకర్ణ్య, తమ ప్రభువైనటువంటి కంసుడు చెప్పిన మాట వినంగానే దేవశత్రవ, దేవతలను తమ శత్రువులుగా భావించేటువంటి ఆ అనుచరులంతా కలిసి కంసుణ్ణి రెచ్చగొడుతూ, ఉత్సాహపరుస్తూ ఇలా మాట్లాడుతున్నారు. ఏవం చేత్తర్హి భోజేంద్ర పురగ్రామ వ్రజాదిషు అనిర్దశా నిర్దశాంశ్చ హనిష్యామోద్య వైశిసూన్. భోజవంశానికి చెందినటువంటి ఓ మహారాజా కంస, ఏమి మీ ఆజ్ఞ? మీరేం ఆజ్ఞాపించినా ఆజ్ఞను పుష్పమాల్లాగా మేము ధరిస్తాము. పట్టణాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, గోకులములలో అంతా వెతుకుతాం. ఎక్కడైనా 10 రోజుల కన్నా తక్కువ కానీ
10 రోజుల కన్నా ఎక్కువగానే ఉన్న పసిబిడ్డలు ఎక్కడైతే ఉంటారో, రోజులు ఉన్నటువంటి పిల్లలు, అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లలు, 10 రోజుల లోపు కానీ 10 రోజుల కంటే కానీ ఎక్కువ తక్కువలు ఉన్నటువంటి పసిపిల్లలందరినీ చూసి హనిష్యామహ, చంపేస్తాము. పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా చంపేస్తే అప్పుడు నీకు ఏ ఆపద ఉండదు కదా. ఏవం చేత్తర్హి భోజేంద్రపురగ్రామ వ్రజాదిషు, 10 రోజుల కంటే పై వయసున్నటువంటి వాళ్ళు, అంటే 11-12 రోజులు వయసున్న వాళ్ళు, లేదా 10 రోజుల కంటే తక్కువ వయసు 9-8 రోజుల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ గ్రామాల్లో కానీ అలాగే గోకులాల్లో కానీ ఉన్న పిల్లల్ని చూచి అందరినీ వెతికి వెతికి సంహరిస్తాము, అప్పుడు మీకు ఏ బాధ లేదంటున్నారు వాళ్ళు. కిముద్యమై కరిష్యంతి దేవాః సమరభీరవః నిత్యముద్విగ్నమనసః ధ్యాఘోషైర్ధనుషస్తవ. ఈ దేవతలు వీళ్ళంతా నిన్నేం చెయ్యగలరు? పూర్వం నువ్వు మహారాక్షసుడవు కదా, కాలనేమివి. ఆ సందర్భంలో దేవతలందరినీ నీవు జయించినటువంటి వాడవే. నీ ధనుస్సు యొక్క నారి నుంచి వంచినటువంటి శబ్దాన్ని విని వాళ్ళు భయభ్రాంతులైపోయారు. కిముద్యమై కరిష్యంతి, ఎంత ప్రయత్నిస్తే మాత్రం దేవతలు నిన్ను ఏమీ చెయ్యగలరు? ఏమీ చెయ్యలేరు. ఎందువల్లంటే సమరభీరవ, వాళ్ళకి యుద్ధాలంటే భయం. యుద్ధం అంటే మనకి ఉత్సాహం, దేవతలకు భయం. నిత్యం ఉద్విగ్న మనసః, వాళ్ళ మనస్సులు ఎప్పుడూ కూడా భయంతో కూడి ఉంటాయి. అమ్మో, ఈ రాక్షసుడు నన్ను ఏం చేస్తాడో, ఆ కంసుడు నన్ను ఏం చేస్తాడో అని భయపడే లక్షణమే తప్ప నిన్ను ఎదిరించేటువంటి గొప్పతనం వాళ్ళకెక్కడుంది? ధ్యాఘోషై ధనుషస్తవ, నీ వింటినారి నుంచి వచ్చినటువంటి శబ్దానికే వాళ్ళు భయభ్రాంతులైపోయారు. అస్యతస్తే శరవ్రాతై హన్యమానా సమంతతః జిజీవిషవ ఉత్సృజ్య పలాయన పరాయయు. నీవు నీ ధనుస్సు నుంచి బాణాలు వేస్తూ ఉంటే ఆ బాణ సమూహాల యొక్క దెబ్బలకు, ఆ కొట్టేటువంటి దెబ్బలకు వాళ్ళు భయపడిపోతూ చంపబడుతూ హింసింపబడుతూ అంతటా పరిగెడుతూ ఎటు పడితే అటు దిక్కులు పట్టుకు పారిపోయిన వాళ్ళు జిజీ విషహ, బ్రతకాలనే ఆలోచనలో పడిపోయారు. జయించాలనే ఆలోచన అసలు వాళ్ళకి రానే రాదు. ముందు బతికుంటే చాలు అనే భావంతో ఆ యుద్ధాన్ని విడిచిపెట్టి పలాయన పరాయయు, పారిపోయారు. పరిగెత్తి దాక్కుంటే ప్రాణాలైనా దక్కుతాయని భయపడి, ఆనాడు నీకు భయపడిన వాళ్లే తప్ప దేవతలు నిన్ను ఏమి చెయ్యగలరు అని చెబుతున్నారు. కేచిత్ ప్రాంజలయో దీనాః న్యస్త శస్త్రా దివౌకసః ముక్తకచ్చ శిఖా కేచిత్ భీతాస్మ ఇతి వాదినః. 2 చేతులు జోడించి నీ దగ్గరికి వచ్చి దండాలు పెట్టి తమ అస్త్రశస్త్రములన్నీ విడిచిపెట్టి, అంటే అస్త్ర సన్యాసం చేసి, దేవతలందరూ వాళ్ళ యొక్క వస్త్రములు కౌపీనములు అలాగే శిఖలు ఇవన్నీ విడిపడిపోయి జారిపోయి వారి ఒంటి మీద ఉండేటువంటి వస్త్రాలు జారి కింద పడిపోతున్నాయి, కేశములన్నీ చెల్లాచెదరైపోతున్నాయి. దీనులైపోయారు. అయ్య బాబోయ్, ఇతంతో పెట్టుకుంటే మనకి ప్రాణాలు దక్కవని భయపడి నీ దగ్గరకు వచ్చి చేతులు జోడించి భీతాస్మ ఇతి వాదినః, మేం భయపడిపోయాం విడిచిపెట్టండి అని చెప్పేవాళ్లేగా ఈ దేవతలందరూ. నిన్నేం చేయగలరు ఈ దేవతలు అని ఆ కంసుని యొక్క అనుచరులు మంత్రులంతా ఆ కంసునికి సలహాలు చెబుతూ ఉన్నారు. నత్వం విస్మృత శస్త్రాస్త్రాన్ విరధాన్ భయ సంవృతాన్ హంస్యనాసక్త విముఖాన్ భగ్నచాపానయుధ్యతః. అసలు నువ్వెంత గొప్పవాడివయ్యా ఓ కంస, నీవు చాలా మహాత్ముడవు. ఎందువల్లంటే విస్మృత శస్త్రాస్త్రాన్, శస్త్రములు అస్త్రములు ప్రయోగించటంలో ఎవరైతే అసమర్థులై ఉంటారో అలాంటి వాళ్ళతో నువ్వు యుద్ధాలు చెయ్యవు. అయ్యో పాపం, వాళ్ళు బాణం వేయడం మర్చిపోయారు యుద్ధంలో, అలాంటి వాళ్ళ మీద మనం యుద్ధం చేసి వాళ్ళని చంపితే అది ధర్మం కాదు అని పిరికి వాళ్ళని, అస్త్రశస్త్రాలు ప్రయోగించలేనటువంటి వాళ్ళని నువ్వు విడిచిపెడుతూ ఉంటావు. విరథాన్, రథాలు లేని వాళ్ళని కూడా విడిచిపెడతావు. భయ సంవృతాన్, భయంతో వణికిపోయేటువంటి వాళ్ళతో నువ్వు యుద్ధం చేస్తావా? నీలాంటి ధీరుడు అలాంటి వాళ్ళతో యుద్ధం చెయ్యడు. హంస్యన్యాసక్త విముఖాన్ భగ్నచాపాన్ అయుధ్యతః. అన్యాసక్త విముఖాన్, వేరే విషయాల్ని ఆలోచిస్తూ యుద్ధం మీద ఆసక్తి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళతో నువ్వు యుద్ధం చెయ్యవు, వాళ్లను హింసించవు. ఎవరి చేతిలో ఉన్నటువంటి ధనుస్సులైతే విరిగిపోయి ఉంటాయో అలాంటి వారితో కూడా నువ్వు యుద్ధం చెయ్యవు. ఆయుధం ఉన్న వీరుడితోనే నువ్వు యుద్ధం చేస్తావు. ఈ దేవతలు నీ ముందెంత అని చెబుతున్నారు. కింక్షేమ సూరైర్విబుధైః
అసంయుగ వికత్తనై రహోజుషా కిం హరిణా శంభునా వా వనౌకస. ఇంకా ఈ దేవతల లక్షణాలు ఎలాంటివో చెప్పమంటావా ఓ మహారాజా కంస? వాళ్ళందరూ క్షేమసూరై, ఏ విధమైన ఇబ్బందులు మనకి లేవు, యుద్ధాలు లేవు, ఎవరి వల్ల అపకారం లేదు అన్నప్పుడు మేం గొప్పవాళ్ళం, మేం వీరులం అని చెప్పుకునే లక్షణం వీళ్ళది. అంతే తప్ప నిజంగా ఆపద వచ్చినప్పుడు ఆ వీరోచితమైనటువంటి వచనాలు చెప్పే శక్తి వారికి లేదు. అసంయుగ వికత్తనై, యుద్ధం ఎప్పుడైతే ఉండదో అప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నేను గొప్పవాడిని, ఎంతమందిని సంహరించాను, అంతమందిని సంహరించానని చెప్పుకుంటారు. యుద్ధం వచ్చినప్పుడు మాత్రం భయపడి పారిపోతారు. ఆపద లేనప్పుడు ధైర్యం చూపించి, ఆపద వచ్చినప్పుడు పిరికివాళ్ళుగా మారిపోయే దేవతలు నిన్నేం చేస్తారయ్యా? ఇక రహోజుషా కిం హరిణ, ఎప్పుడు ఏకాంతంలో ఉంటాడు ఆ శ్రీమన్నారాయణమూర్తి హరి. ఆయన వల్ల నీకేం అపకారం ఉన్నది? రహస్యంగా దాక్కునే లక్షణం కలిగిన వాడు ఆ విష్ణువు. అలాగే శంభునా వనౌకస, అరణ్యంలో ఎక్కడో కూర్చుని నిరంతరము తపస్సు చేసుకునే దీక్ష కలిగినటువంటి పరమేశ్వరుడు మాత్రం నిన్నేం చేయగలడు? అలాగే కిమింద్రేణ అల్ప వీర్యేణ, ఇక ఇంద్రుడు దిక్పాలకులు వీళ్ళంటావా, వీళ్ళందరూ నీ ముందు తృణప్రాయమే, అల్పమైన శక్తి కలిగిన వాళ్ళు కదా వీళ్ళంతా. బ్రహ్మణా వా తపస్యత, ఎప్పుడు తపస్సు చేసుకునేటువంటి బ్రహ్మగారు మాత్రం నిన్నేం చేస్తారు? త్రిమూర్తులు కానీ, దేవతలు కానీ, తదితరులు కానీ ఎవ్వరూ నీ ముందు పనికిరారు నీ పరాక్రమం ముందు అని పొగుడుతూ ఉన్నారు. భవదీయోజ్వల బాహుచాప విలసద్బాణావళి భగ్నులై దివిజాధీశ్వరులే క్రియన్ పడిరో ఏ దేశం బులందాగిరో. నీ దెబ్బకు నీవు వారిని జయించినటువంటి సందర్భంలో గతంలో నీ చేత ఓడిపోయినటువంటి దేవతలు ఆ దెబ్బలు ఇంకా గుర్తుపెట్టుకునే ఉంటారు. ఎక్కడ దాక్కున్నారో, ప్రకాశించేటువంటి నీ బాణముల చేత దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఇంకా నీకు ఎదురొస్తారంటావా? భవదీయోజ్వల బాహుచాప విలసద్బాణావళి భగ్నులై దివిజాధీశ్వరులే క్రియన్ పడిరో ఏ దేశంబులందాగిరో, ఎక్కడెక్కడ దాక్కున్నారో. శివుని చొచ్చిరో, శివుడి దగ్గరికి వెళ్ళారా? బ్రహ్మ చెందిరో, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారా? హరిని సేవించిరో, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారా? మౌన వృత్తి వనాంతముల నిల్చిరో, మునులైపోయి అరణ్యాల్లో తపస్సు చేసుకుంటున్నారేమో. మనకు శోధింపంతగున్ వల్లభ, వెతుకుదాం, ఆ దేవతలు ఎక్కడున్నారో వెతుకుదాం, వెళ్ళి వాళ్ళందరినీ ఒక పట్టు పడదాం, నీ ఆజ్ఞ మిగిలిందంతే అంటున్నారు ఆ కంసుని అనుచరులు, అసుర ప్రవృత్తి కలిగినటువంటి మంత్రులు. తథాపి దేవా సాపత్న్యాత్ నోపేక్ష్య ఇతి మన్మహే తతస్తన్మూల ఖననే నియుంక్ష్వాస్మాన్ అనువ్రతాన్. వాళ్ళు నీ ముందు అల్పులే, బలహీనులే, నిన్నేమీ చెయ్యలేరు, ఎక్కడికో పారిపోయిన వాళ్లే. అయినప్పటికీ కూడా తక్కువ అంచనా వెయ్యకూడదు ఓ మహారాజా. శత్రువులైనటువంటి వాళ్ళు బలహీనులైనా ఉపేక్షించకూడదు, వాళ్ళని పట్టి హింసించవలసిందే, నాశనం చేయవలసిందే అని మేం భావిస్తున్నాము. వాళ్లను, ఆ దేవతలందరినీ సమూలంగా నాశనం చేద్దాం, తల్లివేరుతో సహా పెకలించినట్లుగా వాళ్ళందరినీ పెకలించి వెయ్యాలి. మమ్మల్ని ఆజ్ఞాపించు, నిన్ను అనుసరించి ఉన్నటువంటి మమ్మల్ని నీవు ఆజ్ఞాపిస్తే నువ్వు చెప్పిన ఏ పనైనా మేం చేస్తాం అని ఆ కంసుని యొక్క అనుచరులు మంత్రులు చెబుతున్నారు. యథా మయోంగే సముపేక్షితో నృభిః న శక్యతే రూఢపదశ్చికిత్సితుం యథేంద్రియగ్రామ ఉపేక్షితస్తథా రిపుర్మహాన్ బద్ధబలో నచాల్యతే. శరీరంలో ఏదైనా అనారోగ్యం కలిగితే ఆ అనారోగ్యం స్వల్పంగా ఉన్నప్పుడే తెలుసుకుని దానికి సరైనటువంటి మందు వేసుకోవాలి. అలా వేసుకోకపోతే అది పెరిగి పెద్దదైపోయిన తర్వాత మందులకు కూడా లొంగదు. యథా ఆమయ అంగే ఆమయ సముపేక్షిత రూఢపద, బాగా నాటుకుపోయి ఆ అనారోగ్యం అనేటువంటిది మననే నాశనం చేస్తుంది. అలాగే శత్రువులు కూడా యథేంద్రియగ్రామ ఉపేక్షితస్తథ, ఇంద్రియములను మనం ఉపేక్ష చేసినట్లుగా శత్రువులను ఉపేక్ష చేయకూడదు. వాళ్ళని కూడా ఉపేక్ష చేయకుండా ఎంతటి వాడైనా, చిన్నవాడైనా పెద్దవాడైనా అతన్ని వెంటనే నాశనం చెయ్యాలి. లేకపోతే అతడు పెద్దవాడైపోయి మహాబలవంతుడై రోగంలాగా అంటుకుపోయి ఇక కదలడు, మనకే అపకారం చేస్తాడు, మనకి హాని కలిగిస్తాడు. కాబట్టి ఓ కంస మహారాజా, ఏమిటి నీ ఆజ్ఞ చెప్పు. వెంటనే మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ దాక్కున్న దేవతలందరినీ వెతికి వెతికి మేము నాశనం చేస్తాం. మూలం హి విష్ణుర్దేవానాం యత్ర ధర్మ సనాతనః
తస్య చ బ్రహ్మ గోవిప్రాహ తపోయజ్ఞా సదక్షిణా. ఈ దేవతలందరికీ నాయకుడు ఎవరో తెలుసా? ఆ శ్రీ మహావిష్ణువే. ఆయన ఎక్కడుంటాడు? ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ఉంటాడు. ఎత్ర ధర్మ సనాతన, ధర్మస్వరూపుడే ఆయన. ధర్మాన్ని పట్టుకుని ఉంటాడు ఎప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు. కాబట్టి తస్య చ బ్రహ్మ గోవిప్రాహ తపోయజ్ఞ సదక్షిణ. మరి ఆ ధర్మం ఎక్కడుంటుందో తెలుసా? బ్రాహ్మణులు, గోవులు, అలాగే తపస్సు, దక్షిణలతో కూడినటువంటి యజ్ఞాలు, ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అదే ధర్మం. ఆ ధర్మం ఎక్కడుందో అక్కడ విష్ణువు ఉంటాడు. కాబట్టి ఇవన్నీ మనం పాడు చేస్తే తపస్సు చేసుకునే మునుల్ని, అలాగే యజ్ఞయాగాలను భగ్నం చేస్తూ ఆ మునుల్ని ఏడిపిస్తూ బ్రాహ్మణోత్తములను సాధు సజ్జనుల్ని హింసిస్తూ ఉంటే ఆ విష్ణువుకి బాధ కలుగుతుంది. వీళ్ళని బాధ పెడితే ఆయన బాధపడతాడు, వీళ్ళని నాశనం చేస్తే ఆయన కూడా లేకుండా పోతాడు. కాబట్టి అదే పని మనం చేద్దాం. తస్మాత్ సర్వాత్మనా రాజన్ బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః తపస్వినో యజ్ఞశీలాన్ గాశ్చ హన్మః హవిర్దుఘాః. హోమ సాధనములైనటువంటి గోవులన్నింటినీ మనం హింసిద్దాం. గోహింస చేస్తే ఆ శ్రీ మహావిష్ణువు మనకి దొరుకుతాడు. అలాగే తపస్సు చేసుకుని యజ్ఞం చేసుకునే స్వభావం కలిగినటువంటి సత్పురుషులు, మహాత్ములు, మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ బాధ పెడదాము. అలాగే వేద విధులైనటువంటి బ్రాహ్మణోత్తముల్ని ఏడిపిద్దాము. ఆ వేదములను ఆధారంగా చేసుకుని చేయబడేటువంటి క్రియలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేద్దాం. అప్పుడు ఆ విష్ణువు దొరుకుతాడు. విప్రాగావశ్చ వేదాశ్చ తపస్సత్యం దమశమః శ్రద్ధాదయా తితిక్షా చ క్రతవశ్చ హరేస్తనూః. అసలు శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం అంటే ఏంటో నీకు తెలుసా ఓ కంస మహారాజా? చెప్పేవాళ్ళు అసుర లక్షణం కలిగిన వాళ్ళైనా చక్కటి విషయం చెప్పారు. విప్రాగావశ్చ వేదాశ్చ, గోవులు, బ్రాహ్మణులు, వేదాలు, తపస్సు, సత్యము, దమశమాలు, బాహ్యేంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, ఇవే దమశమాలంటే. ఈ రెండు, అలాగే సహనము, ఇవన్నీ కూడా క్రతవశ్చ యజ్ఞములు. ఇప్పుడు చెప్పబడినవన్నీ కలిపితేనే శ్రీ మహావిష్ణు స్వరూపం వస్తుంది. బ్రాహ్మణులు, గోవులు, వేదాలు, తపస్సు, సత్యము, బాహ్యేంద్రియ నిగ్రహము, అదేవిధంగా మనోనిగ్రహము, సహనము, యజ్ఞాలు, ఇవన్నీ కలిపితేనే ఆ శ్రీ మహావిష్ణు స్వరూపం. అయ్యా ఓ కంస మహారాజా, ఇవన్నీ ఎక్కడ కనిపిస్తే వాటిలన్నింటినీ మనం నాశనం చేశామంటే ఆ విష్ణువుని కూడా మనం వశం చేసుకున్న వాళ్ళం అవుతాము. సహి సర్వసురాధ్యక్షో హ్యసురద్విట్ గుహాశయ తన్మూలా దేవతా సర్వాః శేశ్వరాః సచతుర్ముఖాః అయం వై తద్వధోపాయః యదృషీణాం విహింసనం. శ్రీ మహావిష్ణువుని నాశనం చేసేటువంటి, సంహరించేటువంటి ఉపాయం ఏమిటో తెలుసా? అతడు సర్వసుర అధ్యక్ష, సమస్తమైన దేవతలకు అధ్యక్షుడు, వాళ్ళ నాయకుడు అతను. అసురద్విట్, రాక్షసులందరికీ శత్రువు. రాక్షసులు ఆయన్ని శత్రువుగా భావిస్తూ ఉంటారు. గుహాశయ, సర్వ ప్రాణుల యొక్క హృదయాల్లో నిలిచి ఉండేటువంటి వాడు. బుద్ధి అనే గుహలో ఉంటాడు ఆయన. తన్మూల దేవతా సర్వాః, అతన్నే ఆధారంగా చేసుకుని ఈ దేవతలంతా విర్రవీగుతూ ఉంటారు. ఎవరు? శేశ్వరాః సచతుర్ముఖాః, ఇంద్రాది దేవతలు కానీ, బ్రహ్మ, పరమేశ్వరుడు ఇత్యాదులు కానీ, వీళ్ళందరికీ ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ శ్రీ మహావిష్ణువు వల్లనే వచ్చింది. కాబట్టి అయం వై తద్వధోపాయః యదృషీణాం విహింసనం. తాత్పర్యం ఏమిటి అంటే తపస్సు చేసుకునే ఋషులను హింసించటం, యజ్ఞయాగాది క్రతువులు భగ్నం చెయ్యటమే తద్వధోపాయః, ఆ శ్రీ మహావిష్ణువుని లేకుండా చేసేటువంటి ఉపాయము అని సలహా చెబుతూ ఉన్నారు ఈ అనుచరులైనటువంటి రాక్షస ప్రవృత్తి కలిగిన మంత్రులందరూ కంసునితో. అమరశ్రేణికి నల్ల చక్రి ముఖరుండు, ఆ చక్రియే ధర్మమందమరున్ గోవులు భూమిదేవులు తితిక్షాంనాయకారుణ్య సత్యములున్ యాగతపోదమములున్ శ్రద్ధాశాంతులున్ విష్ణు దేహంబులు ఇన్నిటిని సంహరించిన అతండంతంబున్ పొందెడిన్. మూలంలో ఉన్నటువంటి విషయాన్ని చక్కగా అర్థమయ్యే విధంగా అద్భుతమైనటువంటి పద్యాన్ని రచించారు పోతనవారు. దేవతలందరికీ అతడే ప్రధానం కాబట్టి ఆయన ధర్మంలో ఉంటాడు, గోవుల్లో ఉంటాడు, యజ్ఞయాగాదుల్లో ఉంటాడు, కరుణలో ఉంటాడు, సత్యంలో ఉంటాడు, యాగాల్లో ఉంటాడు, తపస్సులో ఉంటాడు. కాబట్టి ఇవే విష్ణుదేహం.
ఆయన్ని మనం నాశనం చేయాలంటే ఇవన్నీ నాశనం చేయాలి అని ఈ విధమైనటువంటి దుష్టమైన ఆలోచనలన్నీ చెబుతున్నారు అసుర ప్రవృత్తి కలిగిన మంత్రులు. మరి ఆ తరువాత ఏం జరిగిందో ఆ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now